రఫీ గారు ఇక్కడ అదాని ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నారు మోడీ గారు అమెరికాలో కాలు పెట్టక ముందే విజయం సాధించారని. వాస్తవంగా ఇవాళ దేశం చాలా అంశాలకు సంబంధించి అమెరికాతో భయపడుతున్నది. ఈ పిల్లలు ఏమవుతారు, ఈ వీసాలు వాటి ఎక్స్పైర్ అవటం, లేదంటే టారిఫ్లు విధిస్తారేమో, ఇలాంటి అంశాల మీద ఒక గందరగోళ వాతావరణం. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో స్టూడెంట్ వీసా మీద ఉన్నోళ్ళు, F1 లేదా H1 మీద ఉన్నోళ్ళు రకరకాలు ఉన్నారు. అలాగే పుట్టుకతో పౌరసత్వం, వీటి గురించి సమాజం వర్రీ అవుతుంది. అయితే ఇప్పుడు విజయం మనకి ఏమవుతుందంటే అదానీ గారి మీద కంపెనీలకి చర్యలకి అమెరికా నిరాకరిస్తే తప్పు చేసిన ఇది మనం విజయంగా భావించేటువంటి పరిస్థితి. సరే జోజేత ఓహి సికిందర్ కావచ్చు, కానీ గెలిచినోడల్లా మంచోడని కూడా అనుకోవడానికి లే సమస్య అది. అయితే ఎందుకు ఈ నిర్ణయం అక్కడ తీసుకోవాల్సి వచ్చింది ట్రంప్? ఎందుకు అక్కడ కాంగ్రెస్ అదానీ మీద చర్యలకి, భారత్తో వాణిజ్య సంబంధాలకి, అదేమి అదానీ కోసం పెట్టిన చట్టం కాదు, ఈ 1977 నుంచి ఉన్న చట్టం ఆ దేశంలో. జో బైడెన్ పెట్టింది కాదు, లేదా ట్రంప్ పెట్టింది కాదు. ఈ విదేశాల్లో లంచాలు ఇస్తే రేపొద్దున దేశం బదనామం అవుద్ది, లేదంటే ఆ డబ్బులు ఇరుక్కుపోతే మన ఇన్వెస్టర్స్ నష్టపోతారని వాళ్ళు చట్టం చేసుకున్నారు. అమెరికాలో లిస్ట్ అయిన ఏ కంపెనీ కూడా బిజినెస్ కోసం విదేశాల్లో ఎవరికి లంచాలు ఇవ్వకూడదని, దానికి కట్టుబడి అక్కడ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు మనకి ఏపీకి సంబంధించి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంది, అదాని ఇచ్చారు, వీళ్ళు ముడుపులు తీసుకున్నారని మీరంతా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది ఇక్కడ విచారణ లేదు, అక్కడ విచారణ లేదు, అంతిమంగా సికందర్ అదాని అవుతున్నారు. ప్రజలు కాట్లా, అమెరికన్ ప్రజలు కాట్లా, భారత ప్రజలు, ఏపీ ప్రజలు కాట్లా. ఏం చెప్తారు సార్? నమస్కారం మీకు, అలాగే రామ్మోహన్ గారికి, అలాగే బీజేపీ ప్రతినిధి ఎవరు సార్? అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారికి, అలాగే రాబోయే తులసిరెడ్డి గారికి, అందరికీ నమస్కారం. 16 ఏళ్ల వయసు, అంటే 16 ఏళ్ళ పరిపూర్ణమైనటువంటి యుక్త వయసు వచ్చింది వాళ్ళ హెచ్ఎం టీవీ. ఎందుకంటే అంతకు ముందే ఇంకా 16 ఏళ్ళ లోపులోనే ఉంది అది. అవును. కాబట్టి 16 ఏళ్ళ వయసు అనేది నిండడం అనేది చాలా గొప్ప విషయం. అందులో హెచ్ఎం టీవీ అంటే అందరికీ గుర్తుండేటువంటి అంశం ఏంటంటే దశ దిశ. దశ దిశ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల జిల్లాలకు కూడా వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించినటువంటి ఒక టీవీగా హెచ్ఎం టీవీని మేము గుర్తుపెట్టుకున్నాం. తర్వాత మీరు కూడా అనేక అంశాలు, అనేక శీర్షికల పేరు మీద చేస్తున్నటువంటి అన్ని కూడా హెచ్ఎం టీవీ. అంటే నాకు తెలిసి నేనేం ఫీల్ అవుతానంటే హెచ్ఎం టీవీ ఒక న్యూట్రల్ ఛానల్ అని. ఎవరు కూడా హెచ్ఎం టీవీని ఈ ఫలానా పార్టీ కొమ్ము కాస్తుంది, లేదా ఫలానా ప్రాంతానికి కొమ్ము కాస్తుంది, అదే పెద్ద బహుమతి సార్ మాకు. ఆ న్యూట్రల్ ఛానల్ అన్న మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్సే ఛానల్ కి శ్రీరామ రక్ష. అదే కాబట్టి ఒక న్యూట్రల్ ఛానల్ 16 ఏళ్ల పాటు నిలదొక్కోవటం, ఇంకా అది బాగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మీకు, అలాగే యాజమాన్యానికి, హెచ్ఎం టీవీ సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు. సరే విషయానికి వద్దాం. సరే ఈ విషయం బయటకు వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి $1750 లంచం తీసుకున్నాడని వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగింది. మీరు గమనించారు. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోండి, ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇంకా మీరు అన్ని పార్టీలు ఒక వైసీపీ తప్పితే మిగతా పార్టీలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాట్లాడారు. ఉభయ కమ్యూనిస్టులు గారు, కాంగ్రెస్ పార్టీ గారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంయమనం పాటించారు. మేము చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు ఈ విషయం ఒక విలేకరి ప్రస్తావిస్తే ఆయన ఏమన్నా అంటే అది అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణ, అక్కడ అది రుజువైన తర్వాత మనం చర్యలు తీసుకుంటాం. మనం తొందరపడి చర్యలు తీసుకుంటే అక్కడ కాకపోతే మనం అపాస్పాలు అవుతాం. కాబట్టి వేచి చూస్తున్నాను దాని గురించి అన్నారు. ఇవాళ అదే జరిగింది కదా. ఏ రోజైతే ఈ ఆరోపణ వచ్చిందో నేను ఒక ట్వీట్ చేశాను. ఆయన నిర్దోషని ఏం చెప్పలేదు సార్, అసలు ఆ విచారణ ఆపేయమని ఆర్డర్ వచ్చింది అంతే. ఆయన నిర్దోష, ఆయన లంచాలు ఇవ్వలేదని కాదు. నేను ఆ రోజు మీకు నేను ఒక ట్వీట్ చేశాను, ఇవాళ కూడా చేశాను. ఆదాని మోడీ చాటున ఆదాని గారు తప్పించుకుంటాడు,
ఆదాని చాటంలో జగన్ తప్పించుకుంటారు. ఓకే. సో ఎవరు ఏం చేయలేమంటారు. ఇది జరిగేది. ఓకే. సరే పార్లమెంట్ స్తంభించింది అంతా ఇవాళ ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో ఓకే. ఇక కేసు అయిపోయిందని చెప్పి అనుకున్నాం మేము. ఓకే. ఓకే. ఎందుకని మోడీ గారు గతంలో ట్రంప్ కోసం ప్రచారం చేశారు, ట్రంప్ గెలవాలని. అమెరికా వెళ్ళి మరి ఒక దేశ ప్రధాని ఇంకొక దేశంలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి అధ్యక్షుడి కోసం ప్రచారం చేయటం అంటే ఇది చాలా తక్కువ, అరుదైనటువంటి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం అలాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు విదేశాంగ మంత్రి ముందే వెళ్ళాడు, 1-2 సార్లు వెళ్ళాడు, ఈ విషయాలన్నీ మాట్లాడి ఉంటారు కదా. కాబట్టి ఆదాని గారు కూడా ఈ ఆరోపణలు రావడంతోనే ఆయన పెద్దగా ఏమి ఆయన చెల్లించాల్సిన అవసరం ఉంది సార్. కాగల కార్యం గందరగోళం చక్క పెడుతున్నప్పుడు చెల్లించాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఏమవదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఓకే. కాకపోతే అదే జరిగింది. నేను ఒకటే చెప్తాను, ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ఆదాని ఒక వ్యాపారవేత్త. ఆయన కూడా చాలా పెట్టుబడులు ఉన్నాయి ఇండియాలో, ట్రంప్ టవర్స్ అని ఎక్కడెక్కడ బెంగళూరులోనే ఎక్కడెక్కడ ఉన్నాయంట. కాబట్టి ప్రపంచ వ్యాపారవేత్తల ఆలోచన ఒకటే, ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకునే పనిలో ఉంటారు. ఈ బడా బడా వ్యాపారస్తులు వాళ్ళు రాజకీయ, ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఆదాని రాజకీయాల్లో రాలేదు, అంతే తేడా. కాబట్టి ఏమీ కాదు. ఏ చట్టాలైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అయినా సరే డప్పున్న వాడి చేతిలో చట్టం చుట్టం. ఈ మాట కాదు రఫీ గారు, ఈ మాట ఎవరో సాధారణ ప్రజలు ఓటర్లు వీళ్ళు అనుకుంటే పర్వాలేదు, కానీ అధికారంలో ఉన్నోళ్ళు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏమీ చేయలేము, అవినీతి పరులని లంచాలు ఇచ్చి కాంట్రాక్టులు తెచ్చి ప్రజల మీద భారం మోపితే ఏమీ చేయలేమని మాట్లాడే పరిస్థితి నిజంగా దురదృష్టం. అది నిజంగా మీ చేతులు ఏమి లేకపోవచ్చు. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నాడు. మార్కెట్ లో రాను సౌర పవన విద్యుత్ రూపాయికి వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రతి ఇంటి మీద ప్రధానమంత్రి సూర్య ఇంప్లిమెంటేషన్ చేస్తే రూపాయిగా వస్తుంది యూనిట్. ఈయన 25 సంవత్సరాలకి 4 రూపాయలు 60 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్న 1,00,000 కోట్ల రూపాయలు భారానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు ఏం చేయలేమంటారు, అవినీతి కనపడుతున్నా ఏం చేయలేమంటారు, అదానిదైనా జగన్మోహన్ రెడ్డిదైనా ఏం చేయలేని పరిస్థితి కదా. రైట్ సార్. ఓకే. అంటే ఇదొక్కటే కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు చూడండి. ఓకే, మళ్ళీ టాపిక్ డిబేట్ అవుతాం సార్. ఆయన మీద కేసులు ఎలాగ నడుస్తూ ఉన్నాయి, కనీసం ఆ కేసులు ఆపల భారత ప్రభుత్వం, ఆ కేసులు ఆపల, అంతవరకు సంతోషం. నేను దాని లోతులకు వెళ్తున్నా. వివేకానంద రెడ్డి కేసు చూడండి, 6 సంవత్సరాలు. ఏమి కాదు సార్. రైట్. ఓకే. ఈ దేశంలో కాదు, అమెరికాలో కాదు, ఇంకో చోట కాదు, డబ్బున్న ప్రపంచం అంతా పాడైపోయింది అంటారు. అంతే, అలాగే ఉంది సార్. రైట్, మళ్ళీ వస్తారు ఎక్కడికైనా ఎక్కడైనా సరే మళ్ళీ కావాల్సిందే, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నేనేదో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను కాదు, అలాగే పౌరుడుగా. మీరు అధికార ప్రతినిధి, మీరు అధికార ప్రతినిధి కాదంటే కుదరదు కదా. మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధిగానే నా షోలో మాట్లాడుతున్నాను. ఇది వాస్తవం అంటున్నాను నేను.